అంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చెప్పేసి ఆయన మీద ఒక వీడియో వచ్చిందండి. అది అంటే మహిళతో లైంగికంగా వేధించారు అటువంటి వీడియో. ఆంధ్రది కదా? ఆంధ్రాదండి. అవును. అది ఏంటి సార్ మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్సీ ఉండి దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆయనమో మా పెద్ద గొడవలండి ఎమ్మెల్సీ. అవునండి. ఇప్పుడు రాజకీయాలలో అవినీతి మోరల్స్ అవన్నీ పోయినాయి. అప్పుడు పెళ్లి చేసుకొని విడాకులు వేరు, పెళ్లి చేసుకొని ఎక్స్ట్రా కాపరా పెట్టడం వేరు. ఇవన్నీ విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విడాకులు ఇచ్చాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన అనవసరంగా ఆయన అన్యాయంగా ముగ్గురు పళ్ళాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి బోర్డు కొట్టుకుని పోయాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, విడాకులు ఇవ్వకుండా పెళ్ళం భార్య ఉండి ఇల్లీగల్ సంసారం చేసేవాళ్ళపైన యాక్షన్ తీసుకో మోరల్స్. ఇప్పుడు వాళ్ళంతా ఆ మోరల్స్ కిందకు వస్తారు. దాన్ని ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఖండించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ అంటే మోరల్స్ లేవంటారా వీళ్ళకి? మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారండి. మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారు. అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చింది ఆ రెండే, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పైన, అవి బయట రాలా. మోరల్స్ లేవని క్లియర్గా అర్థమైంది. వాళ్ళ బాధ్యతలు చెప్తాను కదా, నేను చెప్పేది కాదు, ఇంకో చెప్పేది కాదు కదా. అలాంటప్పుడు అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానం కూడా వాళ్ళతో ఈక్వేట్గా కట్టేయాల్సి వస్తుంది. అందుకే ఓడిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డికి 1,90,000 కన్నుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని శాపాలు ఆయనకు ఉన్నాయి. పదవి స్వీకారం చేసిన వరకుని ఆయన అన్ని తప్పులే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు చేతనించేశారు. అయితే 151 సీట్లు వచ్చినటువంటి జగన్కి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు అట్లా వస్తాయండి. కేవలం 11 సీట్లే. మరి అన్యాయంగా ఈ భారతదేశం ఎవరికి అంత గది పట్ల. ఒకసారి తమిళనాడు బట్టి జరిగింది ఒకటి, ఎంతమంది జరగలేదు, ఫస్ట్ టైం. దాన్ని బట్టి అర్థం దానికి ఎంత తప్పులు చేశాడు తెలిసిపోయింది. చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు పరిమితి టైంలో నేను చెప్పలేదంటే, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఎప్పుడైతే ప్రజాదర్బార్ను పగలగొట్టాడో అక్కడి నుంచి ఆయనకి సంధి చుట్టుకుంది. ఆయన చివరి దాకా కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన జనం వాళ్ళ కాలే. ఇంత సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తి ఇస్తే కూడా ఓట్లు పడలేదు. ఓడిపోవడం టీఆర్ఎస్ ఓడిపోయింది. వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. అవునండి. మరి అంత అన్యాయంగా 11 సీట్లు రావడం ఏంటంటే 5 ఏళ్ళు పరిపాలన సాగించిన తర్వాత. దాన్ని బట్టి ఆమూలాగ్రం సర్వతోముఖంగా చేసేటువంటి తప్పులు ఆయనకి చుట్టుకుంది. అంటే మొత్తం ఆయన ఎందుకు తెలియదు అంటారు? అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇలా చెప్తారు. రాజకీయాలలో ఒకటే అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ 3 ఉండేవాడు ఎవడు బాగుపడడు. ఆ 3 ఆయన మూర్తి పోయించి ఉన్నాయి ఆయన దగ్గర. అవినీతి పెరిగింది, కేవలం అవినీతి చేయాల్సిన పనిలే, ఆయనకి ఆల్రెడీ డబ్బులు బాగున్నాయి, కానీ బాగా అవినీతి పెరిగింది కింద నుంచి పైదాకా. తర్వాత నియంత్ర పోకర ఏం బుద్ధిమానులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిని అలవ్ చేయకుండా ఆయన ఒకటి ఏకచక్రాధిపతిగా పరిపాలించడం జరిగింది. అహంభావం, నేను నా అంతటా ఉన్నాడని అహంభావం. రాజకీయాల్లో కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ ది అరగెన్సీ. ఓకే, అహంకారం. ఇప్పుడు మరి కేసీఆర్కి అదే వచ్చిందండి పరిస్థితి. అదే పని ఇది కూడా అదే వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు కానీ రైతు బంధు ఎంతవరకు ఎవరు ఇలా ఫస్ట్ టైం ఇచ్చాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? అహంభావం, అవినీతి, ఈ రెండే దానికి చుట్టుకున్నాయి. ఎవరికైనా చూడండి భారతదేశంలో ఎక్కడ కానీ అహంభావం, అవినీతి, ఈ 2 ప్రధాన శత్రువులు. అవి ఉండేవాడు ఎవడు బాగుపడాడు. తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. నియంతృత్వం పోకడ. నియంతృత్వం ఏముందంటే ప్రతిపక్షం అనేది లీగల్లీ యాక్సెప్టెడ్, అధికారపూర్వకంగా ప్రతిపక్షం అనేది గుర్తించబడింది కాన్స్టిట్యూషన్లో. అట్లాంటి ప్రతిపక్షాన్ని నువ్వు అలవ్ చేయవు, మాట్లాడినవు, వాళ్ళతో మీటింగ్ పెట్టవు. ప్రతిపక్షం ఏం మాట్లాడండి? ప్రజల సమస్య మాట్లాడతారు కదా. వాళ్ళ స్వార్థ సమస్య మాట్లాడితే తప్పు, ప్రజల సమస్య మాట్లాడతారు, తప్పే ఉంది. ప్రజలు 3 కోట్ల మంది జనం చెప్పుకోరు కదా. మరి ప్రతిపక్షాలు చెప్తుంది వినాలి కదా. వాళ్ళని పిలవకపోతే, మీటింగ్ పెట్టకపోతే, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకపోతే, చివరిగా మేము ఉద్యమాలు చేస్తే ఉద్యమాలను ఇంటికాడే ఆపేసేసి బంద్ చేసి పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పర్యటనకు పోతే ముందే మొత్తం ఇళ్ళంతా తాళం వేసి పెట్టేస్తున్నారు, లోపల పెట్టేసి. నిజామాబాద్ బయటకు వస్తుంటే వాళ్ళ వందే మాగతల్లో నిజాం వస్తాడు హో అంటే పోయేవాడు, లోపల పట్టుకొని నిల్చునేవాడు. ఈయనైతే అసలు బయటకే రాకుండా తలుపు తాళం వేయించేసాడు, ఆ చెట్లు నరికిచ్చేసాడు. చెట్లు ఏం చేసేయండి? చెట్లు నరికిచ్చేసాడు మొత్తం. విశాఖపట్నం అయితే చెట్లు నరికిచ్చేసాడు. ఎందువల్ల అంటారు చెట్లు నరికి? ఆ చెట్ల మధ్యలో ఎవరైనా దొంగలు ఉంటారేమో, ఈయనకి వ్యతిరేకలు ఉంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారని అనుమానం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడి వాడు అంత భయపడాల్సిన అవసరం ఉంది. అంత భయపడితే చెట్టుకో, పోలీసులు పెట్టుకో, చెట్లు నరికేసేది ఏంటి?
దుర్మార్గం కదా ఇది. అట్లాంటి పాపాలు చాలా చేశాడు. అంటే ఈవీఎంలో ప్రాబ్లం అంటే ఈవీఎంలో అవన్నీ ఓడిపోయాక వచ్చే మాట్లాడండి. ఈవీఎంల పైన మాకున్న అనుమానం మాకున్నాయి. ప్రపంచంలో 127 దేశాల్లో ఈవీఎంలు బ్యాన్ చేశారు. అంత బ్యాలెన్స్ మీద పోతున్నారు. అట్లాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ మీదకి పోవడం మంచిది అని చెప్పేది మా ఉద్దేశం. అంటే ఈవీఎంలు పూర్తిగా వాళ్ళని మేనేజ్ చేశారు, ఈవీఎంలు తీసుకున్నారు అట్లేం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఈవీఎం మేనేజ్ చేసి అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకాలు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ ఓడిపోయినాక ఈవీఎంలను పడుతున్నాడు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఈవీఎం సిస్టమ్ మాకు కూడా డౌట్ఫుల్ ఉన్నాయి. దాన్ని ఆపమని చెప్తున్నాము. అంతేకాని ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు ఇన్ఫ్లుయెన్స్ అని, గెలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్టిపోతారు. ఈ మధ్యకాలంలో సహజీవనం ఒకటి బాగా అంటే లివ్ ఇన్ రిలేషన్ కొత్తగా వచ్చిందంటే మీరు ఎప్పుడు కూడా కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా అది అంటే మానవతా విలువలు ఉండాలని చెప్తుంటారు. చాలా సహజీవనం కొత్తగా ఇప్పుడు సొసైటీలో గౌరవప్రదం కోసం వీఆర్ లివింగ్ టుగెదర్ అంటున్నారు. లివింగ్ టుగెదర్ అది చాలా గొప్ప పదం. అది లివింగ్ పదానికి ఈక్వల్ టు ది రెడ్ స్టార్ ఏమంటారు, రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది అది. కానీ ఇప్పుడు సమాజం ఎట్టయిపోయిందంటే అదొక గౌరవం, లివింగ్ టుగెదర్ అని చెప్పేది. చాలా మంది ఆ పేరుతోటి బతుకుతున్నారు. అది ఎన్మారం, అది నైతికత కాదు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ అని చెప్పేసి ఒక లావణ్య అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి ఉంటాయి. ఇప్పుడు భార్య పోయి పట్టుకొని కొడుతుంది, అని వీడిని కొడుతుంది, ఆమెను కొడుతుంది. ఏం చేయాలి మనం? సహజంగా భార్య అనేది ఒప్పుకోరు కదా, ఇంకొక ఉంటే వీలు కాదు కదా, అంగీకరిస్తుంది కదా. భర్త కూడా ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు. అట్లాంటప్పుడు జరిగినప్పుడు వస్తాయి గొడవలు. దాన్ని ఎవరికి వాళ్ళు నైతికతతోటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు లేని విడాకులు సంస్కృతి ఎక్కువ పెరిగిపోయింది. ఎందువల్ల అంటారు? విడాకుల సంస్కృతి అంటే బాగా పెరిగిపోయింది. ఇదివరకు లేదు. ఒకప్పుడు స్త్రీలకు స్వాతంత్రం ఉండేది కాదు. భార్య భర్త ఏం చెప్తే అదే చేయాలి. భర్త మీద ఆధారపడినటువంటి ఒక సొసైటీ ఉండేది. అలాంటప్పుడు భర్త అదుపాత్రంలో భార్య ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ రిలేషన్ వచ్చినాయి. ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత పిల్లలు చదువుకుంటున్నారు, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగాలు వచ్చేవి కదా ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. కుటుంబంలో చిన్న చిన్న ఏం పని చేయకపోయినా చీరల వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రొవిజన్ స్టోర్ పెట్టుకుంటారు. అందువల్ల సెల్ఫ్ ఆర్థికపరమైన వెసులుబాటు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కూడా సరే ఉంటుంది ఆలోచనలు. వాళ్ళ ఆలోచన గౌరవించాలి కదా. గౌరవించకపోయినప్పుడు వెళ్ళిపోదాం పట్టు. నాకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, నీకు ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, నేను బతుకుంటా. అంతకుముందు ఏమిటది? ఆయన విడాకులు ఇచ్చేస్తే నా బతుకేంటి? నన్ను ఎవరు కాపాడతారు? నన్ను ఎవరు చేస్తారు? ఎవరు చేరేమో, ఇంట్లో వాళ్ళు చేరు అని అవమానం పడి బయట నేను బతకలేను కాబట్టి సచ్చినట్టుగా ఏడ్చుకుంటూ పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. బయటకు వస్తే వాళ్ళు ఆడవాళ్ళు కూడా కష్టపడితే పనిచేయడానికి అవకాశం ఉన్నాయి. గ్రామీణ ఉపాధి కూడా బతికిపోవచ్చండి. ఇప్పుడు పెన్షన్స్ వచ్చాయి. సింగిల్ లేడీకి పెన్షన్ వస్తుంది, విడోకే కాదు సింగిల్ లేడీ కూడా పెన్షన్ వస్తున్నాయి. అది ఇక్కడ అనేక రకాలుగా సంపాదించిన తర్వాత విడాకుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అందులో విడాకుల సంఖ్య పెరిగినంత మాత్రం సమాజ అనైతికం కాదు. వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేసే స్వేచ్ఛ కాదు. నాకు ఆలోచనలు ఉంటాయి, నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి, నాకు కొన్ని ఎంజాయ్మెంట్ రైట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు నేను ఎందుకు సప్రెస్ చేసుకోవాలా? ఇప్పుడు వద్దంటావా? వద్దు, పోనీ వ్యాపారం చేసుకుంటా. అయిపోయా. ఆర్థికపరమైన మార్పులు వచ్చిన తర్వాత విడాకులు అంటే ఇవి తగ్గించడానికి అవకాశం ఉందంటారా? ఈ విడాకులు అది భార్యాభర్తల మధ్య సంబంధాలను బట్టి ఉంటాయి తప్పితే ఈ ఆర్థిక ఒడంబడికల్లో కట్టుదట్టం కుదరదు. ఇప్పుడు కట్టుదట్టం కుదరదు. ఒకడు పెద్దవాళ్ళు కట్టుదట్టం ఏం చేసేవాడు, నీ మొగుడు ఎక్కడ తిరగని, నువ్వు మాత్రం ఎక్కడ పడి ఉండు అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు. అవునండి. రాయలసీమలో అయితే ఏమన్నా పెద్ద మనిషి వచ్చి మధ్య చేయాలంటే నీకు ఎంతమంది పడాలా అడిగేవాడు. పెళ్ళం లేదు, ఒకటే పెళ్ళం అయితే ఎంతమంది రంజీలు ఉండాలని అడిగేవాడు. అటుంటేనే కెపాసిటీ కింద లెక్క. లేకపోతే నువ్వు ఎంతమంది హత్య చేసినావు, కూలీ చేసావు అనేవాళ్ళు. అవన్నీ చేస్తేనే నువ్వు పెద్ద మనిషి. ఇక్కడ నీకేం తెలుసు? లేకపోతే ఒక పెళ్ళం పెట్టుకుని గమ్ముడు నీకేం తెలుసా పప్పు అనేవాడు. అది ఆనాడు సాంప్రదాయం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎంతమంది అంటే ఒక భార్యను ఉంచుకునే వాళ్ళు అంటారు కదా, అబ్బాయి సమర్థుడు కాబట్టి అదొక అనాచారమైన ఆచారం అది. ఇవి ఒకప్పుడు హీరోయిక్ ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు అది లేదు.